నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఊహించిందే జరిగింది. ఎస్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గారు రంగంలోకి దిగారు. ఏ విషయంలో? కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా ఈ రోజున అంటే జూలై 21వ తారీఖున ప్రధానమంత్రి అధికారిక నివాసం ఎదుట అంటే లోక్ కళ్యాణ్ మార్గ్ దగ్గర నిరసన చేపట్టారు. पहला धर्मेंद्र प्रधान और अमित शाह का रेजिग्नेशन, दूसरा कि स्टूडेंट्स को जिन्होंने मारा है, जिन्होंने ह्यूमिलिएट किया है, उन पर एक्शन लिया जाए और जो भी स्टूडेंट्स पर केसेस हैं उनको हटाया जाए. फाइनली पूरी ऑपोजिशन चाहती है कि ये जो इशू है देश का सबसे बड़ा इशू है, इस पे कल लोकसभा में, राज्यसभा में डिबेट हो और हम अपनी बात रख सकें. मेरा मोदी जी से एक सजेशन है एज एलओपी, कल जो हुआ, जो आपकी सरकार ने, आपके होम मिनिस्टर ने किया, उसके लिए आप देश के स्टूडेंट से माफी मांगिए और जल्दी से जल्दी एग्जामिनेशन सिस्टम और एजुकेशन सिस्टम्स पर रिफॉर्म शुरू कीजिए. आप सब ने हमारा समर्थन किया. सारे लोग जो स्टूडेंट्स की इशू के लिए लड़ रहे हैं, एक साथ लड़ रहे हैं, मैं आप सबका दिल से धन्यवाद करता हूं. అని చాలా కామెంట్లు కూడా చేశారు. నిరసన కంటే ముందు కొంతమంది గాయపడినటువంటి వ్యక్తుల్ని పరామర్శించి రావడం కూడా జరిగింది. ఊహించింది. ఇంతవరకు ఎందుకు రాహుల్ గాంధీ గారు దీని గురించి పెద్దగా మాట్లాడలేదంటే సరైనటువంటి సమయంలో ఎంటర్ అయినట్టుగా కనబడుతోంది. సో రాహుల్ గాంధీ గారు మాట్లాడినట్టు ముందుగా ప్రధానమంత్రి మోదీ అలాగే హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి అని మాట్లాడుతున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ వినిపించింది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ స్థాయి నుంచి ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీ, అమిత్ షా గారు రాజీనామా చేయాలి. నిన్న విద్యార్థులపై జరిగినటువంటి దాడులకు ప్రధాని మోదీ గారు సమాధానం చెప్పాలి. ప్రభుత్వం అసలు బాధ్యత తీసుకోవడం లేదు, పార్లమెంట్లో కూడా అసలు చర్చకు సిద్ధంగా లేదు అని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. యువతని ఎక్కువగా వ్యతిరేకించేటువంటి ప్రధానమంత్రుల్లో, ఈ దేశ ప్రధానమంత్రుల్లో యాంటీ యూత్ ప్రైమ్ మినిస్టర్స్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాని మోదీని అని చెప్పి చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ. సో ఇక్కడ ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది? రాహుల్ గాంధీ గారు ఎందుకు రంగంలో దిగారంటే ప్రజా సమస్యలపైన ఏ ప్రతిపక్ష నాయకుడైనా, ఏ ప్రజాస్వామ్యంలో ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. బట్ టైమింగ్, ఎలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఎందుకు రంగంలో దిగిందంటే డెఫినెట్గా ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ఒక పొలిటికల్ వెపన్ లాగా వాడుకుందాం, లేదా పొలిటికల్ మైలేజ్ దీని నుంచి పొందుదామనేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తున్నట్టుగానే కనబడుతోంది. ఎందుకంటే ఈ యొక్క అంశాన్ని, కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ఒక పొలిటికల్ వెపన్ లాగా మార్చుకుందామని వివిధ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇటు లెఫ్ట్ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నం చేస్తోంది. ఇంకా చాలా మాటలు మాట్లాడారు ఆయన. దాదాపుగా ఒక 100 నుంచి 150 సార్లు పేపర్ లీకేజ్ జరిగింది గడిచిన 10-11 ఏళ్ళని మాట్లాడుతున్నారు. కానీ పేపర్ లీకేజ్కి డెఫినెట్గా ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది, ఎడ్యుకేషన్ మినిస్టర్కి బాధ్యత ఉంటుంది. కానీ రాజీనామా దేనికి పరిష్కారం అవుతుంది అనేది రాహుల్ గాంధీ గారు చెప్పాలి. నిజానికి యూపీఏ టైంలో యూపీఏ 1, యూపీఏ 2 ఈ 2 సందర్భాల్లో కూడా దాదాపుగా కొన్ని పదుల సంఖ్యలో 70 నుంచి 80 సార్లు వివిధ రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలు జరిగాయి. మరి ఎంతమంది మంత్రులు రాజీనామాలు చేశారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఎంతమంది మంత్రులు రాజీనామా చేశారు? లేదంటే అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేశారా? ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు? ఏమి యాక్షన్ తీసుకున్నారు? ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. సో ఇప్పుడు దీని పొలిటికల్ మెసేజ్ ఏమిస్తున్నారు? మోదీ ప్రభుత్వాన్ని నేరుగా టార్గెట్ చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా కనబడుతోంది. పార్లమెంట్లో చర్చ జరగడం లేదనేటువంటి ఆరోపణ అవాస్తవం. ఎందుకంటే ముందు నుంచి కేంద్రం చెబుతుంది ఎలాంటి సమస్యపైన చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. జేపీ నడ్డాని ఈ సీజేపీ ప్రతినిధులు వెళ్ళడము, కలవడం కూడా జరిగింది. వాళ్ళ డిమాండ్లు వాళ్ళు పెట్టారు. దీనిలో ప్రభుత్వాన్ని అడిగి నేను స్పందన ఏంటో తెలియజేస్తానని చెప్పడం జరిగింది. సో యువతకు న్యాయం అనేటువంటి నినాదంతో పొలిటికల్గా మోదీ సర్కారు పైన ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం జరుగుతోంది. కానీ ఇది చీకట్లో బాణం వేసినట్టుగానే కనబడుతోంది. ఎందుకంటే గతంలో మోదీని టార్గెట్ చేస్తూ చేసినటువంటి నినాదాలు ఏవి కూడా కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ మైలేజ్ని తెచ్చి పెట్టలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇందులో ప్రధానంగా ఓట్ చోరీ అనేటువంటి నినాదాన్ని భుజానికి ఎత్తుకున్నారు, చాలా కాలం పాటు దాన్ని మోశారు. కానీ ఈ ఓట్ చోరీ నినాదం కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం పొలిటికల్ మైలేజ్ని తెచ్చిపెట్టలేదు. ఎస్ఐఆర్ పేరుతో నానా హడావిడి చేశారు. ఎస్ఐఆర్ పేరుతో కేవలం ఒక పార్టీ లేదా ఒక సామాజిక వర్గం ఓట్లను, ముస్లింల ఓట్లను తీసేస్తున్నారు, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లను లేకపోతే పర్టికులర్గా టార్గెట్ చేసి మరీ ఓట్లను తీసేస్తున్నారని చెప్పి చాలా కాలం పాటు కాళ్ళకు చక్రాలు తొడుక్కుని మరి రాహుల్ గాంధీ గారు ప్రచారం చేశారు. కానీ ఈ ఓట్ చోరీ అనేటువంటి నినాదం అట్టర్ ఫ్లాప్ అయింది. ఎక్కడా కూడా ఒక్క ఓట్ని తీసుకురాలేదు, పైగా బూమరేంగ్ కూడా అయింది. ఓకే, తర్వాత
ఇంకొక విషయాన్ని చూద్దాం. అదానీ వ్యవహారంలో కూడా రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణలో ఎక్కడా ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ చూపించలేకపోయారు. అదానీ అంబానీలకు ప్రభుత్వం దోచిపెడుతోందని చెప్పి చాలా సందర్భాల్లో పార్లమెంటు లోపల పార్లమెంటు వెలుపల కూడా చాలా సందర్భాల్లో రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపణలు చేశారు. కానీ ఒక్క కాంక్రీట్ ఎవిడెన్స్ కూడా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చూపించలేకపోయింది. పైగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ అదానీ అంబానీ కంపెనీలతో కాంట్రాక్టులు ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి పరిస్థితి. మరి ఇది హిపోక్రసీ కాదా? అక్కడ డెఫినెట్గా డ్యూయల్ స్టాండర్డ్స్ పాటిస్తున్నట్టు కాదా? ఇక్కడ దొరికిపోయారు డెఫినెట్గా. తర్వాత కాన్స్టిట్యూషన్ని మేము పరిరక్షిస్తామని చెప్పి ప్రభుత్వం రాజ్యాంగాన్ని బలహీనపరుస్తుందని చెప్పి ఆరోపించారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు హక్కులు దెబ్బతింటున్నాయని చెప్పి ఆరోపించారు. ఇది కూడా ఎక్కడ కూడా వర్కౌట్ కాలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణల్ని ప్రజలు సీరియస్గా తీసుకోవడం లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో చౌకీదార్ చోర్ హై అనేటువంటి ఒక నినాదాన్ని ఎత్తుకున్నారు. అది కూడా బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంది. చాయ్ వాలా అనేటువంటి ఒక దీన్ని కూడా తీసుకున్నారు. మణిశంకర్ అయ్యర్ అయితే చాలా ఘాటుగా కాంగ్రెస్ పార్టీ హెడ్ ఆఫీస్ బయట మోదీ చాయ్ దుకాణం పెట్టుకోవచ్చు అని చెప్పి హేళన చేస్తూ మాట్లాడారు. ఈ అంశాన్ని కూడా బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంది. అంటే తనపై విసిరినటువంటి రాళ్లను తనకి కోటగా మలుచుకొని బీజేపీ ఈ యొక్క ఆరోపణల్ని చాలా సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది. సో ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు తెలిపే విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక పొలిటికల్ వెపన్ లాగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతోంది. తర్వాత నోట్ల రద్దు, డిమానిటైజేషన్ విషయంలో కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ అని చెప్పి గతంలో చెప్పారు. ఈ ఆరోపణలు కూడా దేశ ప్రజలు పెద్దగా సీరియస్గా పట్టించుకోలేదు. ఎందుకు నోట్ల రద్దు చేయాల్సి వచ్చిందనేది మనకి ఈ మధ్యకాలంలోనే మనకు అర్థమవుతోంది. ఎందుకంటే పెద్ద ఎత్తున బ్లాక్ మనీని వెనక్కి తీసుకురావడం ఒకటైతే, దానికంటే ఇంకొక ప్రధానమైనటువంటి కారణం ఉగ్రవాదుల చేతుల్లో కొన్ని వేల కోట్ల రూపాయల సొమ్ముండిపోయింది. ఈ పెద్ద నోట్ల రద్దు ద్వారా వాళ్ళకి ఉగ్రవాద సంస్థలకు ఫండింగ్ ఆగిపోయింది. అది ఈ మధ్యకాలంలోనే మనకు అర్థమవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతంలో లేవనెత్తినటువంటి అంశాలు కానీ ఇప్పుడు లేవనెత్తుతున్నటువంటి అంశాలు కానీ ఎక్కడా పసలేదు అనేటువంటి విషయం అర్థమవుతోంది. ఇప్పుడు సీజేపీ చేస్తున్నటువంటి విషయంలో కూడా, సీజేపీకి మద్దతు తెలుపుతున్నటువంటి విషయంలో కూడా ప్రధాని మోదీ రాజీనామా చేస్తే ఏమవుతుంది, అమిత్ షా గారు రాజీనామా చేస్తే ఏమవుతుంది, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేస్తే ఏమవుతుంది? రాజీనామాలు సమస్యకు పరిష్కారం అవుతాయా? డెఫినెట్గా కాదు. మరి యూపీఏ టైంలో ఎంతమంది మంత్రుల చేత ఎంతమంది ప్రధానమంత్రులు రాజీనామాలు చేశారో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక న్యాయము, బీజేపీ పార్టీకి మరొక న్యాయం ఎలా కుదురుతుంది? ఇది ద్వంద్వ వైఖరి కాదా? ఇది డెఫినెట్గా ప్రజలకు కాంగ్రెస్ అకౌంటబిలిటీ ఉంది. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఏదో ఒక అవకాశం దొరికింది కదా అని చెప్పి దీన్ని ఒక పొలిటికల్ మైలేజ్ పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగానే కనబడుతోంది. విదేశాంగ విధానంలో కూడా చాలా విమర్శలు చేశారు రాహుల్ గాంధీ గారు. పర్టికులర్గా నరేందర్ సరెండర్ అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొని ఏదో రైమింగ్ బాగుంది కదా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్కి లేకపోతే అమెరికాకి ప్రధాని నరేంద్ర మోదీ సరెండర్ అయిపోయారని చెప్పి మాట్లాడారు. అందులో కూడా పస లేదు అని తెలిపింది. ఎందుకంటే అమెరికాకి సరెండర్ అయింది ఎవరు అంటే, గతంలో కొద్దిగా మనం వెనక్కి వెళితే 2008లో ముంబై దాడులు జరిగినప్పుడు అక్కడ అమెరికా నుంచి స్టేట్ సెక్రటరీగా ఉన్నటువంటి కండోలిజా రైస్ భారతదేశానికి వచ్చినప్పుడు ఆమె ఆదేశాల మేరకు తిరిగి పాకిస్తాన్పై మేము అటాక్ చేయలేకపోయామని చెప్పి చిదంబరం గారు, అప్పట్లో హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి, బాహాటంగా ఓపెన్గా చెప్పినటువంటి పరిస్థితి. అంటే అమెరికా ఒత్తిడికి తల వంచింది ఎవరు? అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా, లేకపోతే ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వమా? సో ఇందులో ఈ ఆరోపణలో కూడా ఏమాత్రం పస లేదు అని తేలిపోయింది. ఏదైనా అంశాలను తీసుకుంటే దాన్ని ప్రజలు హర్షించేటట్టుగా ఉండాలి, కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేయాలి తప్పితే కేవలం ఏదో పొలిటికల్ మైలేజ్ కోసమో లేకపోతే పత్రికల్లో, టీవీ ఛానల్లో హెడ్లైన్స్ని గ్రాప్ చేయడం కోసం ఆరోపణలు చేస్తే వాటిని ప్రజలు స్వాగతించరు, పెద్దగా ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోరు అన్నటువంటి సంగతి కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. తర్వాత జీఎస్టీకి సంబంధించి కూడా గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని చెప్పి కొంతకాలం పాటు హడావిడి చేశారు. దాన్ని కూడా ప్రజలు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ఈడీ, సిబిఐ, ఐటీ లాంటి సంస్థలు వీటన్నిటినీ కూడా రాజకీయ ప్రత్యర్థులపై బీజేపీ ప్రయోగిస్తోంది అని చెప్పి ఆరోపణలు చేశారు. కానీ ఎక్కడైనా ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయగలిగారా? అంతెందుకు పర్టికులర్గా ఎస్ఐఆర్ విషయంలో ఎన్నో సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు ఆరోపణ చేశారు. కానీ అఫిడవిట్ సబ్మిట్ చేయండి అంటే మాత్రం అఫిడవిట్ సబ్మిట్ చేయలేదు. అక్కడ ప్రూవ్ చేయలేకపోతే మళ్ళీ లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నిజానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో గత 20-22 రోజులుగా చేస్తున్నటువంటి ఈ ప్రొటెస్ట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా బ్యాలెన్స్డ్గా, పర్టికులర్గా అమిత్ షా గారు హ్యాండిల్ చేసినటువంటి విధానం ఎక్సలెంట్ అని చెప్పాలి.
ఎందుకంటే వాళ్ళు ఊహించింది వేరు, ప్రత్యర్థి పార్టీలు కానీ లేకపోతే కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు కానీ ఊహించింది వేరు, ఇక్కడ జరిగింది వేరు. మమ్మల్ని అడ్డుకుంటారు, మాకు పర్మిషన్లు ఇవ్వరు అని అనుకున్నారు. కానీ వాళ్ళకి నచ్చినట్టు ఎక్కడగా రెసిస్టెన్స్ లేదు, ఎక్కడ ఫ్రిక్షన్ లేదు. అమిత్ షా గారి వ్యూహం చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. ఎయిర్పోర్ట్ నుంచి రావడము, పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, పర్మిషన్లు ఇచ్చేశారు. వాళ్ళకి కావాల్సిన నగరంలో బెంగళూరు, హైదరాబాద్, ఇక పంజాబ్, చాలా చోట్ల ఒక 5-6 నగరాల్లో నిరసన కార్యక్రమాలు తెలుపుకున్నారు. ఇక్కడ ఒక రోజు కానీ పర్మిషన్ తీసుకొని చెప్పి 20 రోజులు ధర్నాలు చేశారు, నిరసనలు చేశారు. ఎక్కడ ఏం జరగలేదు. కానీ పార్లమెంటును ముట్టడిస్తామంటే మాత్రం డెఫినెట్గా ఊరుకునేది లేదు, దాన్ని ప్రతిఘటించాల్సిందే. సో ఈ విషయంలో చాలా పర్ఫెక్ట్గా కేంద్రం హ్యాండిల్ చేసింది ఇంతవరకు కూడా. బట్ ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పర్టికులర్గా పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగానే ఉంది. ఈ విషయంలో కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అంశాన్ని డీవియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎడ్యుకేషన్ సెక్టార్లో, విద్యారంగంలో సంస్కరణలు జరగాలి, అది చర్చించాల్సినటువంటి విషయము. ఆ చర్చ ఎక్కడ జరగాలి? పార్లమెంటు వేదికగా జరగాలి. రోడ్ల మీద చర్చ జరగదు, రోడ్ల మీద రచ్చ మాత్రమే జరుగుతుంది. అయితే ప్రజాస్వామ్యంలో నిరసన తెలియచేయవచ్చు, కానీ దాని వెనక ఎవరున్నారు, ఎవరు మద్దతు ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి విషయాలు. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం చాలా క్లియర్గా జరుగుతుందనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఈ విషయానికి సంబంధించి మీ ఫీడ్బ్యాక్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు సడన్గా రంగంలో దిగారు? కాక్రోచ్ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పి విద్యార్థుల నాయకుడిగా తాను ప్రొజెక్ట్ చేసుకున్నటువంటి ప్రయత్నమా, ఎలా అర్థం చేసుకోవాలి? ఇది మరొకసారి అట్టర్ ఫ్లాప్ అవుతుందా కాంగ్రెస్ వ్యూహం? ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.